మిత్రులందరికీ నమస్తే. ఐజేయుకి సంబంధించినటువంటి మీటింగ్‌కెళ్ళాము. అక్కడ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు సంబంధించి ఆ సమస్య నేను స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి ఇది కొనసాగుతూ ఉన్నది. సో, ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య ఇంకెంతకాలం కొనసాగడానికి కారణం ఏందన్నప్పుడు నేను గతంలో జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలని చెప్పినప్పుడు నాకు జిల్లా స్థాయి అధికారి నాతో అన్నదేందంటే ఆర్‌డీఓ లెవెల్ ఆఫీసరు జనరల్‌గా ప్రభుత్వం ఇచ్చే పథకాలలోనే జర్నలిస్టులకి ఆహ్, రేషన్ కార్డ్ ఆధారంగా అని అర్హులుగా అందరికి ఇవ్వాలని ఇచ్చేది ఉంది. ఇస్తూనే ఉన్నామండి అని అంటున్నారు. రాజశేఖర్ గవర్నమెంట్‌లో రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్‌లో ఇచ్చామని చెప్తా ఉన్నారు. అసలు ఎంతమందికి జరిగిందనేది నేను ఇంకా డెప్త్‌గా వెళ్లి యూనియన్ లీడర్లతో మాట్లాడితే అర్థమవుతది. ఈ జర్నలిస్టులకు సంబంధించి మరి ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది వీళ్ళనకందరు అన్నప్పుడు నాకు రెవెన్యూ అధికారి, జిల్లా స్థాయి అధికారి, పౌర సంబంధాల శాఖలో ఉన్నటువంటి అధికారులు నాకు చెప్పింది. ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ ఇది. కార్లుంటాయండి. మేము నెలకి 50,000 వచ్చినా మేము అంత రిచ్ కార్లు మెయింటైన్ చేయాలి. అంత కార్లుంటాయి, డాబాలుంటాయి. ఇళ్ళల్లో ఊర్లల్లో 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 20 ఎకరాల పొలాలున్నోళ్ళున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలం ఎందుకండి? పేద జర్నలిస్టులకి అడగటంలో న్యాయం ఉందిలే గానీ, హ్మ్. దిగువ మధ్య తరగతి ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలం ఇవ్వటం న్యాయం ఉందిలే గానీ, కోటేశ్వర్లకు గూడా వీళ్ళు జర్నలిస్టుల పేరుతోని ఇళ్ళు అడుగుతున్నారండి అని చెప్తా ఉన్నారు. సో, అధికారులు చెప్పింది. నా వ్యక్తిగతంగా లేదు. సో, దీని మీద యూనియన్ లీడర్లతోని మాట్లాడిన తర్వాత లేకపోతే వాళ్ళతోనే మాట్లాడిపిచ్చే ప్రయత్నం చేద్దాం ఏం జరుగుతదో. సో, అందుకోసమే ఆగుతుంది అని అంటున్నారు. మరి జర్నలిస్టుల కోటాలు ఇయ్యమని జర్నలిస్టులు అడుగుతా ఉన్నారు. నిజంగా కోటేశ్వర్లకు కూడా ఇళ్ల స్థలాలు ఇయ్యొచ్చా? ఇయ్యకూడదనేది ప్రశ్నార్థకంగా ఉన్నది. సో, అటు అధికారుల వైఖరేమో జర్నలిస్టుల్లో బాగా రిచ్ వాళ్ళున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు గదని వాళ్ళంటారు. వీళ్ళేమో జర్నలిస్ట్ కోటాలో మేము జర్నలిస్టులం కాబట్టి మాకివ్వాలని అంటున్నారు. సో, వైట్ రేషన్ కార్డ్ ఉన్నోళ్ళందరికి ఇవ్వాల్సిందే. మరి దానికి సంబంధించి మిగతా వాళ్ళకి సంబంధించి ఇవ్వాలనే దానికొచ్చినప్పుడు కోటేశ్వర్లు 10 ఎకరాలు, 20 ఎకరాల పొలం ఉన్నోళ్ళు, నెలకి 1,00,000, 2,00,000 కిరాయిలు ఇచ్చేటోళ్ళు అంతమంది ఉన్నారంటే అంతమంది అందరూ అలాంటోళ్ళు లేరు. జర్నలిస్టులు 100కి 80%, 90% మంది పేదలే ఉన్నారు. వీళ్ళు యూనివర్సల్‌గా అడిగేటప్పుడు అసలకే మోసం వస్తున్నట్టుగా అధికారి చెప్పినటువంటి సమాచారం ప్రకారం అవుతుంది. యూనియన్ లీడర్లతోని కూడా మన ఛానెల్‌లో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు యూనియన్ జర్నలిస్ట్ సంఘాలు ఏమడుగుతున్నాయి? ప్రభుత్వం ఎందుకు ఇంతకాలం చేస్తా ఉంది? దాంతోని పాటు లోకలు అక్కడ ఏరియా ప్రైవేట్ ఇద్దామనుకున్న టైంలో ప్రైవేట్ ల్యాండ్స్‌గా వాళ్ళు కోర్టులలో కేసులేయటం గూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెంటర్స్‌లో మనకి వినపడతా ఉంది. సో, ఇదేమైనా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఏమైద్దో చూడాలి. అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇస్తే బావుంటుంది. జర్నలిస్ట్ సంఘాలు అందరికి ఇవ్వమని అంటున్నారు. అసలు ఏది న్యాయబద్ధమైనదో అది ఇస్తే అందరికి ఇచ్చినా పెద్ద ఇబ్బందేముంది. సో, చూద్దాం. ఏమనుకుంటున్నారో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తున్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.